హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మిల్ మేకర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం అయితే మిల్ మేకర్లో వేడి నీళ్లు వేసి నానపెట్టాలి. వేడి నీళ్ళంటే మరీ మరుగుతున్న నీళ్ళైతే పోయకూడదండి. మరుగుతున్న నీళ్లు వేసామంటే మనము వాటర్ స్క్వీజ్ చేస్తాం కదా మిల్ మేకర్లోంచి, ఆ టైంలో సరిగ్గా స్క్వీజ్ చేయలేము. గట్టిగా నొక్కితే గుజ్జైపోతాయి. అలాగని వాటిలో నీళ్ళు అలా వదిలేస్తే కర్రీ అస్సలు బాగోదు. అందుకని వేడి నీళ్ళు మాత్రమే పోయాలి. బాగా మరుగుతున్నాయి అయితే పోయకూడదు. ఇంకా 5 నిమిషాలు నానిన తర్వాత ఇలా మిల్ మేకర్ అన్నిటిలోంచి నీళ్ళన్నీ గట్టిగా పిసికేసి వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక 2 గరిటెల నూనె వేడి చేయాలి. ఫ్రై కదా, కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. నాన్ స్టిక్ గిన్నెల్లో అలా చేసుకుంటే నూనె తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. నేనైతే ఒక పచ్చిమిర్చి వేశాను. మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేశాను. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించాలి. అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని కట్ చేసి వేయాలి. టమాటాని ఒక్క 2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కారము, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అంత ఉప్పు కారం అయితే రుచికి తగినట్టు వేసుకోండి. ఈ మసాలాల్ని ఒక్క హాఫ్ మినిట్ పాటు ఈ నూనెలో వేయించుకోవాలి. అర నిమిషం తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే నీళ్ళన్నీ తీసేసిన మీల్ మేకర్ కూడా వేయాలి. కరివేపాకు పోపులో వేసుకోవచ్చు. ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇంకా మంచిగా కలిపేయాలి. ఇంకా ఒక 3-4 నిమిషాల పాటు గ్యాప్ ఇచ్చుకుంటూ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీల్ మేకర్ని అలాగా వేయించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. పావు టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర ఆకు వేసేస్తే అంతే, కర్రీ అయితే రెడీ. ఒక 3-4 నిమిషాలు అలాగే కలుపుకుంటూ ఉన్నామంటే గ్యాప్ ఇచ్చుకుంటూ మిల్ మేకర్కి కూడా ఉప్పు కారం అనేది పట్టి మంచిగా వేగిపోయి ఫ్రైలాగా చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్గా తినొచ్చు, రైస్లో మనము అలా నంజుకొనైనా తినొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీల్ మేకర్లో నీళ్ళు ఉండకుండా చూసుకుంటే ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది.